రాజానగరం నియోజకవర్గం ఊరకొండ మండలం గాదరాడ గ్రామంలో మా స్వగృహమునందు చండీ హోమం కార్యక్రమం పెట్టుకుని ఈ రోజు నుంచి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎన్నికల శంఖారావానికి మేము ప్రారంభించి ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగానే మా ఇంటి దగ్గర ఈ యొక్క టీడీపీ జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఒక సమన్వయంగా ఏర్పడి ఇక్కడ చిన్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అనంతరం పాదయాత్రగా ప్రచారం మొదలు పెట్టాలనుకున్నాము. దీనిలో భాగంగా వచ్చే బుధవారం నాడు పూర్తి స్థాయిలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి పాదాల వద్ద ఊరకొండలో ఉన్నటువంటి ఆలయం దగ్గర పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాము. ముఖ్యంగా ఈరోజు ముందుగా మా గ్రామంలో ప్రారంభిస్తున్నాము. పూర్తి స్థాయిలో లక్ష్మీ నరసింహస్వామి పాదాల వద్ద ప్రారంభించి ఎన్నికల శంఖారం అక్కడ పూరిస్తాము. దానిలో భాగంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మా జనసేన పార్టీకి ఎన్ఆర్ఐ టీం అయినటువంటి శశిధర్ గారు చాలా ఏళ్ల కిందట ఆస్ట్రేలియా స్థిరపడ్డారు. వారికి 7 దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆర్థికంగా స్థితిమంతులు. ఎన్నో దేశాల్లో ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు వారు. అదేవిధంగా భారతదేశంలో కూడా వారికి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. ఇక్కడ ఏ దేశం ఎగినా మన కన్న తల్లి లాంటి భారతదేశం విన్న అనే భావంతో ఆయన జన్మభూమికి ఏదో చేయాలన్న తపనతో డబ్బు సంపాదించుకున్న తర్వాత అన్ని విధాలుగా ఆర్థికంగా స్థితిమంతులు అయిన తర్వాత కూడా మళ్ళీ మన దేశంలో సేవ చేయాలని మన దేశానికి వచ్చారు. వచ్చి ఒక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజాసేవలో ఏ నాయకులైతే ప్రజల యొక్క మంచి చెడులు చూస్తూ ప్రజల కష్టాల్లో తోడుంటూ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే నాయకుడు ఎవరైనా చూసేసరికి వారికి పవన్ కళ్యాణ్ గారికి అనిపించారు. ఎన్ఆర్ఐ టీం తరఫున పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతూ జనసేన పార్టీ బలోపేతానికి తిరుగుతున్నారు. వారు ఒక పక్క బిజినెస్ చేస్తూనే ఈ యొక్క పార్టీ బలోపేతంగానే ఆర్థికపరమైన అంశాల్లో కూడా సపోర్ట్గా ఉంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలు తిరిగితే ఉన్న దాంట్లో ఒక 3 నియోజకవర్గాలు ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక నియోజకవర్గం వచ్చేసి రాజానగరం నియోజకవర్గం అవడం మా అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. రెండోది భీమవరం పవన్ కళ్యాణ్ గారిది. మూడోది పిఠాపురం తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిది. ఈ 3 కలిసి 3 నియోజకవర్గాల్లో కలిసి ఆయన అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా వారి వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మన రాజానగరం నియోజకవర్గంలో వారి వ్యాపార సంస్థని ప్రారంభించాలని చెప్పి గాడాల్లో 1 ఎకరన్నర పొలాన్ని కూడా ముందు తీసుకున్నారు. ఒక ఇల్లుని గెస్ట్ హౌస్ని అది ఏర్పాటు చేసుకోవడానికి. త్వరలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి అని అనుకుంటున్నారు. ఈరోజు అనుకోకుండా వచ్చారు. నిజానికి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్కి ఆస్ట్రేలియా టోటల్ టీం అంతా కూడా ఇండియాకి వచ్చి ఇక్కడ స్థలాలన్నీ కూడా చూడమన్నారు. కొన్ని కూడా స్థలాలు సిద్ధం చేసాం. పెద్ద 10 ఎకరాలు 15 ఎకరాలు అలాంటివి చూసాము. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రణాళికలు ఎలా ఉంటుంది అనేది వారే చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలన్న తపనలో సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు రావాలనుకుంటున్నాము. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వస్తే ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఉన్న దానికంటే మంచి పథకాలు ఇస్తూ కూడా ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ ప్రభుత్వ పథకాల కంటే కూడా స్వయం ఉపాధి మీద యువతంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎదగాలి. ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎంప్లాయ్మెంట్ రావాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలని, ఉద్యోగం రావాలని మా ప్రయత్నంలో భాగంగానే చిరు ప్రయత్నం మేము చేశాము. వారు స్పందించారు. మాకు ఎలాంటి కమిషన్లు కానీ మాకు ఎలాంటి సపోర్ట్ కానీ అక్కర్లేదు. కేవలం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిడ్డలకి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని మనం కోరడం జరిగింది. వాళ్ళు ముందుకొచ్చారు. 14వ తేదీ అని ఊహిస్తున్నాము. ఇక్కడ ఏం లేదు. ఎన్నికల ప్రచారానికి మాకు చిన్న అంతరాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు సీట్ డిక్లేర్ చేశారు. వ్యక్తిగతంగా కూడా నాకు కూడా 4-5 సార్లు పిలిచి చెప్పడం కూడా జరిగింది. టీడీపీ వాళ్ళు ఇంకా ఎక్కడ కూడా సీట్లు ఇంకా డైరెక్ట్గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు వారిద్దరు సమన్వయంతో ఇద్దరు కలిసి సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో టీడీపీ శ్రేణులు కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది నడుస్తుంది. దీంట్లో ఎలాంటి అపోహలు లేవు. కానీ ఒక నాయకుడు అనౌన్స్ చేశారు, ఇంకో నాయకుడు ఇంకా అనౌన్స్ చేయలేదు అనే దానికి
టీడీపీ శ్రేణులు అనేది బాగా క్లియర్గా వచ్చిన తర్వాత మొత్తం స్టార్ట్ చేద్దాం ఉన్నారు. సుముఖంగా ఉన్నారు మొత్తం అందరూ. ఎలాంటి అపోహలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేవు. కానీ పూర్తి స్థాయిలో రావాలంటే ఇరుపక్షాల నాయకులు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత తిరుగుదామని అనుకుంటున్నారు. 2 రోజుల్లో వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలా వస్తే టీడీపీ జనసేన కలిసి ఒకేసారి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దగ్గర మేము చిన్న కార్యక్రమం చేసి అక్కడి నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇన్ఛార్జ్ గారు టీడీపీ పార్టీ నుంచి, ఈ తరఫు నుంచి ఏమో నేను కలిసి ఎన్నికల శంఖారావం 2 పార్టీల శ్రేణులు కలిసి భారీ ఎత్తున శంఖారావం పూరిస్తాం. అది 14 జరుగుద్దని ఆశిస్తున్నాము. కొంచెం అటు ఇటు అయితే చూస్తాము. ఏదైనా పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే మొదలు పెడతాం. అది 14 జరగవచ్చని ఆశాభావం మీకు తెలియజేస్తాం.